హాయ్ గైస్! మనం ఈరోజు సీఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? వాటిని మనం ఎలా యూజ్ చేస్తాం? ఎక్కడ యూజ్ చేస్తాం? అనే టాపిక్స్ అయితే మనం కవర్ చేయబోతున్నాం. ఇక మనం మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. గైస్ ఈరోజు వచ్చేసి మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనమాట. యాక్చువల్‌గా ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ గురించి నేను మీకు లాస్ట్ క్లాస్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సీఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీస్ చెప్పినప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ బట్టి మీకు ఇంకా కొంచెం బెటర్‌గా అర్థమవుద్దని చెప్పేసి మీకు అక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఈ ప్రాపర్టీ గురించి. సో, అందుకనే నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ గురించి ఇప్పుడు చెప్పట్లేదు. ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి, మనం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లోకి మూవ్ అయిపోదాం. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అంటే అది ఆ ప్రాపర్టీ ఏం లేదు గైస్. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఏమైనా వెబ్‌సైట్‌లోని బ్యాక్‌గ్రౌండ్‌లోని డిజైన్‌ఫుల్‌గా పెట్టడానికి వాళ్ళు కొన్ని ఇమేజెస్ డిజైన్‌ఫుల్‌గా క్రియేట్ చేసుకుంటారనమాట. సో, ఆ ఇమేజెస్‌ని వాళ్ళ హెచ్‌టీఎంఎల్ టెక్స్ట్‌కి బిహైండ్ ఒక బ్యాక్‌గ్రౌండ్ లాగా, ఒక బ్యూటిఫుల్ బ్యాక్‌గ్రౌండ్‌లా కనిపించడానికి వాళ్ళు పెట్టుకుంటారు. సో, మీరెప్పుడైనా ఏమైనా ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్‌ని మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో వాడాలి అనుకుంటే, దానికి మనం వాడే ప్రాపర్టీయే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనమాట. అక్కడేం లేదు గైస్. మనం దానికి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అని పెడతాం. ఇమేజ్ అని పెట్టి, తర్వాత యూఆర్ఎల్ అని ఇచ్చి బ్రాకెట్‌లోని బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ ఉంటుంది కదా! అక్కడ దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారు. అంటే ఆ ఇమేజ్ ఏ ఇమేజ్ అయితే మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టాలనుకుంటున్నారో, ఆ యూఆర్ఎల్‌ని మీరక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారు. సో, అప్పుడు మీకు ఆ ఇమేజ్ అనేది ఇక్కడ మీకు డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. ఒకసారి నేను దీన్ని మీకు కోడ్‌లో రాస్తే మీకు బెటర్‌గా అర్థమవుతది. చూడండొకసారి. ముందుగా మనం దీనికి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలంటే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ ఎక్కడ రాయాలి? మనం స్టైల్స్.సీఎస్ఎస్‌లో రాయాలి. సో, హెచ్‌టీఎంఎల్‌ని, సీఎస్ఎస్‌ని లింక్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మనం లింక్ రాయాలన్నమాట. లింక్ rel ఈక్వల్స్ టు స్టైల్ షీట్స్. ఇది మీకు ఆల్రెడీ ఇది కామన్ అని చెప్పాను కదా! డిఫాల్ట్ అని. స్టైల్ షీట్, స్టైల్ షీట్ అని పెడతాం. తర్వాత href ఈక్వల్స్ టు ఇక్కడ మనం సీఎస్ఎస్‌కి ఏం పేరు పెట్టాం? స్టైల్స్.సీఎస్ఎస్ అని పెట్టాం కదా! అందుకని ఆ స్టైల్స్.సీఎస్ఎస్ అనే నేమ్ ఇక్కడ రావాలన్నమాట. స్టైల్స్.సీఎస్ఎస్. ఇప్పుడు మనం స్టైల్స్.సీఎస్ఎస్ పెట్టాం కదా! ఇంకా ట్యాగ్ క్లోజ్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు మన హెచ్‌టీఎంఎల్‌ని, సీఎస్ఎస్‌ని లింక్ చేసినట్టు. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఆహ్, దీన్ని ఒక డివ్‌లో పెట్టుకుందాం. ఈ హెడ్డింగ్‌ని, పారాగ్రాఫ్‌ని ఒక కంటైనర్ ఎలిమెంట్‌లో పెట్టుకుందాం. కంటైనర్ ఎలిమెంట్‌లో పెడుతున్నాను. హ్మ్. ఓకే. పెట్టాం కదా! ఇప్పుడు దీనికి మనం క్లాస్ నేమ్ ఏమిద్దామంటే క్లాస్ ఈక్వల్స్ టు సమ్ బ్యాక్‌గ్రౌండ్ అని పెడదాం. బ్యాక్‌గ్రౌండ్ అని పెడుతున్నాను క్లాస్. సో, ఇక్కడ మనం రాద్దాం స్టైల్స్ డాట్ బ్యాక్‌గ్రౌండ్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం పెడదాం అనుకుంటున్నాం? బ్యాక్‌గ్రౌండ్ ఫస్ట్ మనం ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ కలర్ పెడదాం. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ కలర్ పెడదాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనం బ్లూ ఇచ్చుకుందాం ఫస్ట్. సో, బ్లూ ఇచ్చాం కదా! చూద్దాం అవుట్‌పుట్ ఎలాగొస్తదో. ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాం కాబట్టి, మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈ విధంగా వచ్చింది. ఈ టెక్స్ట్. అదే ఒకవేళ ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మొత్తం మనకి ఈ పేజ్ మొత్తం రావాలంటే ఏం చెప్పాను నేను మీకు? హైట్ 100 వీహెచ్ అని పెట్టాలని చెప్పాను. లాస్ట్ క్లాస్‌లో మీకు 100 వీహెచ్, 100 వీడబ్ల్యూ, వ్యూ పోర్ట్ హైట్, వ్యూ పోర్ట్ విడ్త్ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! హ్మ్. చూసారా? స్క్రీన్ మొత్తం వచ్చిందా? ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పెడదాం ఒకసారి. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ సింటాక్స్ చూడండి రాస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అని ప్రాపర్టీ నేమ్ పెట్టి, యూఆర్ఎల్ పెట్టి, బ్రాకెట్స్ ఓపెన్ చేసి, అందులో ఒక ఇమేజ్ ఒక యూఆర్ఎల్ ఓకే. దీనిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇది తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అందాకలకి. ఇప్పుడు ఏం చేస్తాం రైట్ క్లిక్ చేసి, ఇక్కడ మనకు కాపీ ఇమేజ్ అడ్రెస్ అని ఉంటే, దాని మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనకి యూఆర్ఎల్ అనేది కాపీ అవుతుంది కదా! ఆ యూఆర్ఎల్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేసామా, ఇప్పుడు ఒకసారి మనం ఓపెన్ చేద్దామా? ఎలాగొస్తుందో చూద్దాం అవుట్‌పుట్. చూసారా? ఇక్కడ చూడండి మనం ఎందుకు మనకి ఇక్కడి దాకే వచ్చింది? ఎందుకంటే మనం వ్యూ పోర్ట్ హైట్ ఇంకా ఇచ్చుకోలేదు. అంటే ఆ టెక్స్ట్ ఈ ఈ డివ్‌లోని హెడ్డింగ్, పారాగ్రాఫ్ ఈ రెండే ఉన్నాయి కదా! సో, ఈ రెండిటికి తగ్గట్టుగానే మీకు బ్యాక్‌గ్రౌండ్ పెట్టింది. అదే మనం 100 వీహెచ్ అని పెట్టామనుకో, అప్పుడు మనకి మొత్తం వ్యూ పోర్ట్ హైట్‌ని కవర్ చేసి వస్తదనమాట. సో, మనం ఇక్కడ ఇద్దాం హైట్
హైట్ ప్రాపర్టీ ఇద్దాం 100 VH. ఓకే. ఇక్కడ మనం ఇది ఓకే. ఇప్పుడు మనం హైట్ 100 VH అని ఇచ్చాం కదా! ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూడండి. చూసారా మొత్తం స్క్రీన్ కవర్ అయ్యి వచ్చిందా 100 VH. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు. యాక్చువల్‌గా ఈ ఇమేజ్‌లో మీకు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటున్నా. మీరు ఒకవేళ చూస్తే ఇమేజ్ కొంచెం బ్రేక్ అయ్యి వచ్చింది చూడండి. ఇది యాక్చువల్‌గా ఇమేజ్ ఇక్కడి వరకే ఉంది. అదే మీకు కనిపిస్తుంది కదా! ఇక్కడి వరకే ఉంది. కానీ సైడ్ ఇంకొకలా వచ్చి, కిందన ఇంకొకలా వచ్చి ఇలాగా. సో, ఇలా ఎందుకొచ్చిందనుకుంటున్నారు? ఎందుకంటే ఇమేజ్ యొక్క సైజ్ ఎంత వరకైతే ఉంటుందో అంతవరకు ఆ ఇమేజ్ వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత మనం 100 వీహెచ్ అని ఇచ్చాం కాబట్టి అవి ఆ పిక్సెల్స్‌ని అలా అరేంజ్ చేసుకొని కొంచెం ఇంప్రాపర్‌గా వస్తదనమాట. సో, ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి? ఇలాంటి టైంలోనే మనకొక వేరే కాన్సెప్ట్ అనేది వస్తది. దాన్నే బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అంటాం అనమాట. అది మన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యొక్క సైజ్‌ని అడ్జస్ట్ చేస్తది. మనం ఒకసారి ఆ కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బ్యాక్‌గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ అనమాట. ఈ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీకి వాల్యూ మనం కవర్ అని ఇచ్చుకుంటాం అనమాట. అంటే ఇదేం చేస్తదంటే, ఇప్పుడు ఇమేజ్ ఉందనుకోండి. ఇమేజ్ మనం మొత్తం 100 వీహెచ్ అంటే మొత్తం వ్యూ పోర్ట్ హైట్ కనిపించేలా పెట్టుకున్నాం. సో, పెట్టుకున్న తర్వాత ఆ ఇమేజ్‌ని అది అడ్జస్ట్ చేసుకుంటది. ఇప్పుడు ఒక ఇమేజ్‌కి సర్టెయిన్ హైట్, విడ్త్ ముందే డిసైడ్ అయిపోయి ఉంటదనమాట. గూగుల్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడైనా, దేనిలో అయినా అప్‌లోడ్ చేసే ముందే దానికి హైట్, విడ్త్ అనేది ముందుగానే సెట్ అయిపోయి ఉంటాయి. సో, మనం ఇప్పుడు దాన్ని మన బ్యాక్‌గ్రౌండ్ తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనేది కవర్ అనే వాల్యూ ఇచ్చుకోవాలి. సో, ఇప్పుడు మనం ఆ కవర్ అని వాల్యూ ఇద్దాం. ఇప్పుడు చూడండి మీకు ఎలాగొస్తదో ఆ బ్యాక్‌గ్రౌండ్. సైజ్ అని రాద్దాం. బ్యాక్‌గ్రౌండ్ సైజ్. బ్యాక్‌గ్రౌండ్ సైజ్ వాల్యూ ఏం రావాలన్నాను? కవర్. కవర్ రావాలి. సో, ఇప్పుడు చూడండి మనకు అవుట్‌పుట్ ఎలాగొస్తదో. ఇప్పుడు మీరు చూసారా? ఇందాకల దానికి, ఇప్పుడు దానికి మీకు కొంత తేడా తెలిసిందా? ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది మొత్తం సర్దుకొని నీట్‌గా ఇమేజ్ మొత్తం అంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ అంతా ప్రాపర్‌గా అడ్జస్ట్ అయ్యి వచ్చిందా? మీకు ఇందాకల దానికి, ఇప్పుడు దానికి ఒకసారి మీరు ఆ డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమవుతది. అర్థమైంది కదా! ఇప్పుడు ఇక్కడ మనం ప్యాడింగ్ కూడా ఇచ్చుకుందాం. అంటే మరీ ఎడ్జ్‌కొస్తాయి కదా అక్షరాలు. సో, ప్యాడింగ్ మనం ఒక 20 పిక్సెల్ ఇచ్చుకుంటే కొంచెం బాగా కనిపిస్తది. ప్యాడింగ్ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చుకున్నాం. సో, ఇప్పుడు ఫైనల్లీ ఈ విధంగా వచ్చింది. చూసారా? ఓకేనా గైస్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్ కోసం. ఈ క్లాస్‌కి ఇది సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకెప్పుడైనా ఏమైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఒకసారి దాన్ని మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ రివైండ్ చేసి చూడండి. ఇంకా మీకు అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. ఇంక ఉంటా గైస్.